హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. సో మనం నిన్న చెప్పినట్టు ప్రిలిమినరీకి 95 డేస్ ఉంది. సో ఈ 95 డేస్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ప్రతి డేని 10 to 12 అవర్స్ కన్సిస్టెన్సీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మనం ప్రిపేర్ అయ్యే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకే, యూపీఎస్సీ డిమాండ్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఓకే, క్వశ్చన్లో ఉన్న 4 ఆప్షన్స్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్లో 2 to 3 క్వశ్చన్స్ మనకి ఒక క్వశ్చన్లో ఉన్న ఆప్షన్స్కి రిలేటెడ్గా చేసుకొని ఒక క్వశ్చన్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు 2024 నుంచి 2013 మటుకు అబ్జర్వ్ చేస్తే ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూనే ఉంది. సో ఇదే ఏరియాస్ నుంచి అదే ఇయర్ సపోజ్ మనం 2024 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆర్ 2025 ప్రిలిమినరీ ఎగ్జామ్ తీసుకున్నాం అంటే అప్కమింగ్ ఎగ్జామ్లో. సో 2024లో ఎలాంటి ఇష్యూస్ అడిగారు, ఓకే, 2025లో ఎలాంటి ఇష్యూస్ అడగడానికి స్కోప్ ఉంది, ఓకే, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మనం ప్రతి సబ్జెక్ట్లో మనకి అరౌండ్గా 30 to 40 టాపిక్స్ మీద డెఫినెట్గా ఫోకస్ చేయాలి. 30 to 40 టాపిక్స్ అనేవి కోర్ జిఎస్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, environment, ecology, science and technology. These 7 subjects very important for both the prelims and mains కాబట్టి. సో మనం ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ ఇయర్ ఒక 20 to 30 టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ ఏంటి అనేది నేను అప్కమింగ్ క్లాసెస్ చెప్తాను. బట్ ప్రజెంట్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమినరీకి ఎగ్జాక్ట్లీ 95 డేస్ ఉంది కాబట్టి మన అందరి టార్గెట్ ఒకటే. ఓకే, జిఎస్లో మనకి 110+ రావడానికి ఏ విధంగా ప్లాన్ చేయాలి, అదేవిధంగా సీసాట్లో సేఫ్ సైడ్ ఉండాలంటే 95 to 100+ ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. డైలీ 10 minutes to 15 minutes చిన్న సెషన్ తీసుకుంటున్నాను. ఓకే, దీనివల్ల ఏంటంటే ఒక గ్లాన్స్ ఏర్పడుతుంది, అసలు మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాము, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ప్రిపరేషన్లో మనకి ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది మీకు నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, డోంట్ వరీ. సో ఎగ్జాంపుల్ సిలబస్లో ఉన్న ప్రతి కీవర్డ్ మనకు తెలియాలి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎలాంటి ఇష్యూస్ మీద అడుగుతున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అండ్ థీమ్స్ ఏంటి, ఓకే, ఎవ్రీ ఇయర్ ఎలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తుంది జిఎస్ సెక్షన్లో. అదేవిధంగా స్టాటిక్ పార్ట్ని ఎన్సీఆర్టీ సెలెక్టివ్గా ఏ విధంగా చదవాలి, అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్లో ఉన్న కంటెంట్ని ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏ విధంగా, అప్లికేషన్ ఓరియంటెడ్లో ఏ విధంగా చదువుకోవాలి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మనం ఒక విషయాన్ని చదివేటప్పుడు అది అప్లికేషన్ ఓరియంటెడ్లో ఏ విధంగా చదవాలని తెలుసుకోకుండా మనం ఎన్ని బుక్స్ చదివినా ఎన్ని మెటీరియల్ చూసినా కానీ ఉపయోగం ఉండదు. ఓకే, ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ అందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్, అది ఫేవరెట్ బుక్ అందరికీ లక్ష్మీకాంత్ తెలుసు. సో లక్ష్మీకాంత్ 7th ఎడిషన్లో 1 to 91 టాపిక్స్ ఉంటాయి. ఈ 91 టాపిక్స్ ఇంపార్టెంటా కాదా అనేది తెలుసుకోవడం కామన్ సెన్స్. ఓకే, 91 టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు, కాకపోతే 91 టాపిక్స్ మీద ఒక అవేర్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ కొన్ని క్వశ్చన్స్ మీద అడుగుతున్నారు, థీమ్స్ ఆర్టికల్స్ అని, అమెండ్మెంట్స్ అని, ఓకే, గవర్నర్ అని, ప్రెసిడెంట్ అని, రాజ్యసభ, లోక్సభ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ న్యూస్లో ఉంటాయి. ఏదైతే న్యూస్ విషయంలో ఎక్కువ బర్నింగ్ ఇష్యూ అవుతూ ఉంటుందో దాని మీద యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డెఫినెట్గా కమాండ్ ఉండాలి. ఓకే, దానివల్ల యూపీఎస్సీ అనేది అలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలా ప్రతి సబ్జెక్ట్ నుంచి కొన్ని టాపిక్స్ డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఒకసారి 2024 నుంచి బ్యాక్ వెళ్ళండి, 2013 వరకు, లేదా 2000 లేదా 1990 మట్టుకు చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్ 30 years అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ప్రిపరేషన్లో ఎక్కడ ఫోకస్ చేస్తామో, ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అనే ప్రతి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, ఇలా చదువుకుంటూ వెళ్ళడమే కాకుండా దాని అప్లికేషన్ ఓరియంటెడ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చదవడం అనేది 1 to 2% మాత్రమే. బట్ మనం చదివే ప్రతి టాపిక్ నుంచి ఎవ్రీ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫర్ సపోజ్ మీకు ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్ మీకు చిన్న పీవీక్యూ అంటే మనకి ఎక్కువ ఎగ్జామ్ అర్థం కావాలంటే 2 things తెలుసు అందరికీ, సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. వీటి రెండింటిని ప్రాపర్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు నా దగ్గర 2024 ప్రిలిమినరీ పేపర్ ఉంది, అంటే 1 to 100 క్వశ్చన్స్ని ఏ విధంగా అడిగారు. ఓకే, సపోజ్ జియోగ్రఫీ సెక్షన్లో క్లైమటాలజీ నుంచి అడిగారు, ఓకే, ఎకనామిక్ జియోగ్రఫీ నుంచి అడిగారు, జియోమార్ఫాలజీ నుంచి అడిగారు, వరల్డ్ జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అడిగారు, ఒక ఇండియన్ జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అడిగాడు. సో ఇలా డెఫినెట్గా ఒక 10 to 15 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎవరి అడుగుతున్నారు. నెక్స్ట్ గో ఫర్ ది ఎన్విరాన్మెంట్ సెక్షన్. ఎందుకంటే జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంటర్లింక్తో ఉంటాయి. మీరు ప్రిపరేషన్ కూడా దీంతో స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ చాలా ఈజీగా అయిపోవడం కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్లింక్ చేసుకుని చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీలో ఆర్ ఎనీ గ్రూప్ 1 ఆర్ ఏది సబ్జెక్ట్ అని. ఎందుకంటే ఒకసారి మనం ఒక విషయం చదువుతుంటే ఆల్రెడీ దాంట్లో ఇంటర్లింక్ అయ్యే విషయం ముందు చదివి ఉంటే ఇది ఈజీగా కనెక్ట్ చేసుకొని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా న్యూస్ పేపర్లో, అలా చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అదండి. సో
ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే ఎన్విరాన్మెంట్ జియోగ్రఫీ నుంచి ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ ఏంటి, ప్లాంట్ ఎకానమీ అంటే ఏంటి, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఓకే, జియాలజీ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది లాస్ట్ ఇయర్ 2024లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అండ్ యానిమల్ కింగ్డమ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా బయోజియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అడిగారు. లైక్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కొన్ని టాపిక్స్ ఎవ్రీ ఇయర్ అంటే రౌండ్ ద లైక్ 365 డేస్లో ఒక 50 to 100 టాపిక్స్ డెఫినెట్గా ఎప్పుడు కరెంట్ టాపిక్స్. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పిన రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకే, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ, ఇలా కొన్ని టాపిక్స్ ఎప్పుడు బర్నింగ్ ఉంటాయండి. అవి చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎనీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ యూపీఎస్సీ మెయిన్స్ ఆర్ ఎనీథింగ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో ఉంది. సో ఆస్ట్రోని ఇలా క్వశ్చన్స్ కొన్ని బాటనీ నుంచి కూడా క్వశ్చన్ అడిగారు. ఓకే, జనరల్ సైన్స్ నుంచి కొన్ని క్వశ్చన్లు అడిగారు. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఏం అడిగారు. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, అప్లికేషన్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ గురించి క్వశ్చన్స్ అడిగారు. ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అందరికీ తెలుసు ఆ విషయం. సో ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఎకానమీలో 25+ క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయండి. ఓకే, ఇందులో కూడా ఫినాన్షియల్ మార్కెట్స్ ఏంటి, ఫినాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేటరీ ఏంటి, ఓకే, సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీ చెప్పాను. రెన్యూవబుల్ ఎనర్జీ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ సెకండ్ టైం. ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ సస్టైనబుల్ ఫ్యూయల్స్ ఏమున్నాయి, ఓకే, క్యాపిటల్ అండ్ ఇట్స్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటి, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ రెగ్యులేషన్స్, ఇలా ప్రతి టాపిక్ అండి. యూపీఎస్సీ అనేది ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని టాపిక్స్ మీద డెఫినెట్గా స్ట్రెస్ చేస్తుంది. ఇలా స్ట్రెస్ చేస్తున్న టాపిక్స్కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాటిని ఒక ప్రాపర్ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇలా యాన్సెంట్ ఇండియా, మిడివల్ ఇండియా, కల్చర్, ఓకే, ఇండియన్ పాలిటీలో లైక్ సోషల్ ఇష్యూస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇండియన్ డిఫెన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. అదేవిధంగా ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ రిలేటెడ్గా లైక్ ఎన్ఈసీ అంటే ఏంటి, ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఏంటి అని అడిగారు. లైక్ ఇండియన్ పాలిటీ లైక్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, ఇండియన్ పాలిటీ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్, కాంగ్రెన్ లిస్ట్ అంటే ఏంటి, స్టేట్ లిస్ట్ ఏంటి, సెంట్రల్ లిస్ట్ ఏంటి, కాంగ్రెన్ లిస్ట్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, అండ్ అదేవిధంగా మళ్ళీ ఇండియన్ ఎకానమీ నుంచి కొన్ని మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ అయ్యి లైక్ యూనియన్ బడ్జెట్ నుంచి అడిగారు, ప్రజెంటేషన్ గురించి అడిగారు. ఓకే, జియోగ్రఫీ సెక్షన్లో మళ్ళీ ఫిజికల్ జియోగ్రఫీ ఏంటి, ఓషన్స్ గురించి, ఎన్విరాన్మెంటల్ అయితే పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగారు ఎవ్రీ ఇయర్ కూడా. లైక్ టాపిక్స్ అనేవి హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. లైక్ గ్లోబల్ క్లైమేట్ పాలసీస్ ఏంటివి, ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్స్ ఏవి ఉన్నాయి, ఈయూస్ నెట్ జీరో అవ్వాలంటే, ఇలాంటి ఇష్యూస్ అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో 24లో న్యూస్లో ఉంది, 25లో కూడా ఈ ఇష్యూ నెట్ జీరో ఇష్యూ కూడా న్యూస్లో ఉంది. సో అర్థమైంది కదా, అంటే క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మనకి కాంటెంపరీ అంటారు. లాస్ట్ ఇయర్ అయిన ఇష్యూకి ఇప్పుడు కొనసాగుతూ ఉంటాయి అది న్యూస్లో, అది కాంటెంపరీ ఇష్యూ అవుతుంది. ఓకే, సోషల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి అడిగారు. ఎస్పెషల్లీ ఇప్పుడు బడ్జెట్లో ఏదైతే స్కీమ్స్ ప్రవేశపెట్టారో అవి చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ రిలేటెడ్గా కొన్ని స్కీమ్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి, ఈరోజు న్యూస్ పేపర్లో కూడా అడిగారు. సో అట్లా అనమాట, అంటే మనం చదివే ప్రతి టాపిక్ కూడా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అని తెలుసుకొని వెళ్ళాలి. ఓకే, ఇది తెలియకుండా మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడం కానీ లైక్ ప్రిపరేషన్ మధ్యలో మనకి డౌట్స్ రావడం కానీ చాలా సహజం. కాబట్టి నేనేమంటానంటే మీరు ప్రిపేర్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు చదివే ప్రతి విషయాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంతవరకు ఇంపార్టెంట్, ఎంతమందికి ఛాన్స్ ఉంది అని తెలుసుకుంటూ వెళ్తే మీకు ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఓకే, ఇలా ప్రాపర్గా ప్రిపేర్ అవుతూ ఓకే చిన్న షార్ట్ నోట్స్ రాసుకుంటూ కొన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని కూడా అప్డేట్ చేసుకుంటూ చదవండి. ఓకే, కరెంట్ అఫైర్స్ కూడా మిత్ ఏంటంటే లైక్ 1 year చదవాలా 2 years చదవాలా అనే కంటే కూడా ఒకసారి అదే అగైన్ ప్రతిదానికి ఇంటర్లింక్ విత్ పీవీక్యూస్ అండి. పీవీక్యూస్లో ఎలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తారు, అలాంటి ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ ట్రెండ్స్లో ఎలా ఉన్నాయి. ఓకే, కొంతమంది 1 year చదువుతారు, కొంతమంది 1.5 years చదువుతారు సేఫ్ సైడ్లో, బట్ 1.5 చదవండి, సేఫ్ సైడ్లో ఉంటాను. అంటే జనవరి 2024 నుంచి ఏప్రిల్ 2025 మటుకి ఎవరైతే 25లో రాస్తున్నారో ప్రిలిమ్స్ వాళ్ళు ఇవి కవర్ చేయండి సరిపోతుంది. దానికి లైక్ మ్యాగజైన్స్ ఉన్నాయి లైక్ మార్కెట్లో, ఏదన్నా ఒక మ్యాగజైన్ 2 వాటిని రిపీటెడ్గా చదవండి. ఓకే, రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి, టైం తక్కువ ఉంది కాబట్టి. ఓకే, దీనివల్ల మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హౌ యూ అప్రోచ్ ఇస్ మ్యాటర్. లైక్ అంటే మనం ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాం అది తెలియాలి. అప్లికేషన్ ఓరియంటెడ్లో లైక్ సమ్ ఏరియాస్ మీద మనం డెఫినెట్గా ఎంసీక్యూస్లో కానీ టెస్ట్ సిరీస్లో కానీ డెఫినెట్గా మనం ఫోకస్ చేయాలి. ఓకే, ఇది ఇలా చేసుకుంటూ మన ప్రిపరేషన్ రివిజన్కి ఎక్కువ టైమ్స్ ఇస్తూ డేటాని ఫ్యాక్ట్స్ని ఫ్యాక్ట్స్ని ప్రాపర్గా చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఉంటే మనం లైక్ 110+ మార్క్స్ సాధించడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఓకే 85 to 95 క్వశ్చన్స్ని
వితిన్ స్పాన్ ఆఫ్ 2 అవర్స్లో 9:30 to 11:30 టైమింగ్లో ఒక అఫీషియల్ టైం చెప్తున్నాను నేను. ఇదే టైంలో కూడా మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ మీ చుట్టూ ఎన్విరాన్మెంట్ కానీ మీకు సపోర్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. 9:30 to 11:30 అంటే మీరు 9 o'clock కూర్చోండి. మీ ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ పొజిషన్లో 9 o'clock కూర్చొని హాఫ్ అన్ అవర్ పాటు ఒకసారి ఆలోచించండి. అసలు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఎలా రాబోతుంది, నేను ఎలా అడ్రస్ చేయాలి, ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు బౌన్సర్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి, ఆ వచ్చినప్పుడు నేను ఏ విధంగా ఆలోచించాలి, ఇట్లా ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటూ వెళ్ళండి. ఇది టోటల్ అబౌట్ ద జిఎస్. ఓకే, అదేవిధంగా సీసాట్ తెలుసు మీకు. సీసాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సీసాట్ ఈజ్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉండి అనుకోవద్దు, బట్ సీసాట్ కూడా చాలా టఫ్ అని కొంతమంది అంటారు, కొంతమంది కాన్సెప్చువల్ క్లియర్ ఉంటారు, కొంతమంది యాక్యురసీ మెయింటైన్ చేయాలంటారు. బట్ రీజన్ ఏదైనప్పటికీ ఓకే, బట్ మనం సీసాట్ని క్లియర్ చేయాలంటే మనం పక్క డెఫినెట్గా 3 టాపిక్స్ లైక్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, వీటిలలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ డెఫినెట్గా ఫోకస్ చేయాలి. అవి నేను అప్కమింగ్ క్లాస్లో లైక్ సీసాట్ మీద సెషన్స్ ఒక 5 to 6 సెషన్స్, జిఎస్ మీద 5 to 6 సెషన్స్ తీసుకుంటాను. ఓకే, మీరు డెఫినెట్గా లైక్ ఎలాంటి ఇన్పుట్స్ ఆర్ డౌట్స్ ఉన్నా కానీ ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఐ విల్ గివ్ ఏ రిప్లై, డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఏ రిప్లై టు అకార్డింగ్లీ యువర్ డౌట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకేనా, లైక్ సీసాట్లో లైక్ గ్లాన్స్ చెప్తాను. సీసాట్లో మనకి ఎవ్రీ ఇయర్ 25 to 28 క్వశ్చన్స్ ఫ్రమ్ ది రీడింగ్ కాంప్రహెన్షన్, క్వాంట్లో కూడా 25 to 26 క్వశ్చన్స్, అదేవిధంగా రీజనింగ్లో కూడా 25 to 26 క్వశ్చన్. ఓకే, ఎస్పెషల్లీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీడింగ్ కాంప్రహెన్షన్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్, ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్, సెంట్రల్ థీమ్ బేస్డ్ క్వశ్చన్స్, ఇలా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. వీటిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఓకే, వీటిని ఎగ్జామ్ కంటెక్స్లో వాటిని మనం ప్రాపర్గా అటెంప్ట్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అప్కమింగ్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఎవ్రీ ఇయర్ రీడింగ్ కాంపిటీషన్ లైక్ 2013 నుంచి ఓకే 2024 యావరేజ్గా 25, 26, 27, 28 క్వశ్చన్స్ అడుగుతున్నారు డెఫినెట్గా. ఎస్పెషల్లీ 2023లో పేపర్ చాలా టఫ్ వచ్చింది, అది కరెక్టే, నో డౌట్ ఎట్ ఆల్. బట్ టఫ్ ఈజీ అని పక్కన పెడితే ఎవ్రీ ఇయర్ కూడా డెఫినెట్గా 11,000 to 12,000 మంది ప్రిలిమినరీ, 13,000 మంది ప్రిలిమినరీ క్లియర్ చేస్తున్నారు. మనం ఆ లిస్ట్లో ఉన్నట్టు చూసుకోవాలి. ఓకే, ఒక పర్సన్కి టఫ్ అంటే అందరికీ టఫ్, ఒక పర్సన్కి ఈజీ అంటే అందరికీ ఈజీ అని ఏం కాదు. బట్ డిపెండ్స్ అపాన్ ద మనం ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నాము అనే దానికంటే కూడా మన ఎగ్జామ్ని ఎంత ప్రాపర్గా అర్థం చేసుకున్నాము, ఎగ్జామ్ డిమాండ్ ఏ విధంగా ఉంది, ఎలాంటి ఏరియాస్ మీద మనం ప్రతి రోజుని, ప్రతి గంటని, ప్రతి హాఫ్ అన్ అవర్ని మనం సెల్ఫ్ మానిటరింగ్ చేసుకుంటూ ఓకే ఒక 3 to 4 అవర్స్ చదవడం, లైక్ 1 hour ఎగ్జామ్ రాయడం, ఒక 1 hour డిస్కస్ చేయడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఇలా విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్లో ప్రతి టాపిక్ని కూడా మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే అవన్నీ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే, అండర్స్టాండ్ ద క్రక్స్ ఆఫ్ ది ప్యాసేజ్. రీడింగ్ కాంప్రహెన్షన్లో ఏంటంటే క్రక్స్ అంటే ఇచ్చిన ప్యాసేజ్లోనే క్రక్స్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడం అంటే నార్మల్గా కాదు, లైక్ మీరు ఫాస్ట్ చదవడం కంటే కూడా ఓకే లైక్ అండర్స్టాండ్ ద ప్యాసేజ్ని కంటెక్స్చువల్గా అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. రీడింగ్ చిన్నగా చదివినా పర్లేదు, స్లో రీడింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, నో ప్రాబ్లం. బట్ మీకు అందులో ఉన్న ప్రతి టర్మ్ ఆర్ మీనింగ్ కంటెక్స్చువల్గా తెలియాలి. ఓకే, దీనివల్ల ఏంటంటే మీకు అర్థమవుతుంది లైక్ ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ లైక్ ఎలాంటి ఇష్యూస్ గురించి అడుగుతుంది రీడింగ్ కాంప్రహెన్షన్లో. ఓల్డ్ అండ్ ఇండియన్ ఎకానమీ గురించి అడుగుతుంది, ఎకానమీ లైక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, జియోగ్రఫీ సెక్షన్ నుంచి, హెల్త్ నుంచి, న్యూట్రిషన్ నుంచి అడుగుతుంది, సోషల్ ఇష్యూస్ నుంచి అడుగుతుంది. ఈ ఇష్యూస్ ఎక్కడున్నాయి అని చూస్తే మనం 2017లో లైక్ 1 ఆర్టికల్ వచ్చింది లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో. అది న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఇలా ఉంది లైక్ మోర్ దెన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఆర్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ అని ఇలా ఒక ఆర్టికల్ ఉంది. ఈ ఆర్టికల్ న్యూస్లో ఉంది, దీన్ని డైరెక్ట్గా లైక్ ప్యాసేజ్ రూపంలో పిక్ చేశాడు. ఓకే, 2017లో అడిగారు క్వశ్చన్. అదేవిధంగా రీసెంట్గా 2024లో మనకి టోటల్గా 27 క్వశ్చన్స్ అడిగారు విత్ ఇన్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి. ఓకే, అందులో అడిగిన క్వశ్చన్స్లో దాదాపు 15 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. అంటే ఒక టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి కదా, సో టోటల్గా 27 క్వశ్చన్స్ అడ్రస్ చేశారు. ఇందులో 27 క్వశ్చన్స్లో రీడింగ్ కాంప్రహెన్షన్లో 15 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. ఈ 15 టాపిక్స్ కూడా రిలవెంట్ టు ది జిఎస్. ఓకే, చూడండి టాపిక్స్ ఎలా ఉంటే మీకే అర్థమవుతుంది జిఎస్లో ఉన్నాయా లేదా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ గురించి అడిగారు. సెకండ్ వన్ ఇస్ ద ఇన్ఫ్లేషన్, థర్డ్ వన్ ఇస్ ద ఎడ్యుకేషన్, ఫోర్త్ వన్ ఇస్ ద ఇంటర్నెట్, ఫిఫ్త్ వన్ ఇస్ ద చిల్డ్రన్స్ ఓకే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి అడిగారు. సిక్స్త్ వన్ ఇస్ ద సైన్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి అడిగారు. సెవెంత్ వన్ ఇస్ ద 19th centuryలో సైన్స్ అండ్ హిస్టరీ ఏ విధంగా ఉందని అడిగారు. ఎయిత్ వన్ వచ్చేసి వాల్యూస్ ఏంటి, గూడ్స్ యాజ్ ఎ జస్టిస్ అనే కాన్సెప్ట్ గురించి అడిగారు. నెక్స్ట్ వచ్చేసి 9th టాపిక్ వచ్చేసి పేరెంట్స్కి చైల్డ్స్కి మధ్య ఏ విధంగా ఉంటుంది రిలేషన్స్ గురించి అడిగారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో సైంటిస్టులు ఏ విధంగా ఉన్నారని ఒక క్వశ్చన్ అడిగారు. 11th వచ్చేసి జియోగ్రఫర్స్ అండ్ శాటిలైట్స్ బేస్డ్గా ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్ చూడండి, ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్ ఇవి. డెమోక్రసీ, పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు డెమోక్రసీలో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు,
నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అందరికీ తెలిసింది మనకి ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. హోమ్ డివైస్కి ఏ విధంగా మనం కనెక్ట్ చేసుకుంటాం, వాటి అందులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రోల్ ఏంటి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ న్యూస్లో ఉంది, అది గ్రీన్ గ్రోత్ అంటే ఏంటి, బడ్జెట్లో కూడా పెట్టారు. ఆ టర్మ్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. గ్రీన్ గ్రోత్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే ఏంటి, రిలీజియన్ గురించి క్వశ్చన్ అడిగారు, సైన్స్ గురించి, పోయిటరీ గురించి, ట్రూత్ అంటే ఏంటి, అండ్ ఇన్సెక్ట్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు. సో ఇలా ఇన్ని విధాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరేం చేయాలంటే న్యూస్ పేపర్లో ఏదైనా ఒక ఆర్టికల్ చదివినప్పుడు అలా చదివి వదిలేయకుండా ఒకసారి ఆ న్యూస్ పేపర్లో చదివిన తర్వాత అందులో ఉన్న ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ కంటెస్టువల్గా, ఓకే, అండ్ ఆ టాపిక్ ఎంత మట్టుకే రెలవెంట్ అడుగుతున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఇలా వర్క్ చేయండి. దానివల్ల ఏంటంటే మీకు ప్రిపరేషన్లో చదవడం ఇంపార్టెంటే, దానికంటే అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఫాస్ట్ చదవడం కంటే కూడా మనం ఒక విషయాన్ని ప్రాపర్గా కంటెక్స్చువల్గా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే అప్పుడు మనకి ప్రిపరేషన్ అర్థమవుతుంది. లైక్ వేర్ షుడ్ వి పుట్ అవర్ ఎఫర్ట్స్ మోర్ అనేది. సో మీరు అకార్డింగ్లీ అలా ఎఫర్ట్స్ చేయండి. సో జిఎస్ సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి. ఐ థింక్ సో జిఎస్ 1, 2, 3 కదా. సో ఇలా మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ని 1 to 2 hours న్యూస్ పేపర్కి డెడికేట్ చేస్తూ, ఓకే, దానివల్ల మనం నష్టపోతాం అనుకోవద్దండి. ఎందుకంటే న్యూస్ పేపర్లో చాలా క్రక్స్ తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, డేటా తెలుస్తుంది, అనాలిసిస్ తెలుస్తుంది, ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఫాస్ట్ రీడింగ్ కూడా అలవాటు అవుతుంది. కాబట్టి న్యూస్ పేపర్ నెగ్లెక్ట్ చేయకుండా చదవండి. డెఫినెట్గా అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. ఓకే, మీకంటూ దాని మీద ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకోండి. అందులో మీరు ఒపీనియన్ ఫామ్ చేసుకుని మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి, మీ థాట్ ప్రాసెస్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టు రీడ్ టాపిక్స్ ఆన్ ద న్యూస్. సో ఇలా న్యూస్ పేపర్ని చదవడుతూ టాపిక్స్ని అబ్జర్వ్ చేస్తూ ప్రాపర్గా ఒక థీమ్ బేస్డ్ అప్రోచ్ లాగా వెళ్ళండి. ఓకే, దిస్ ఇస్ ద ఎంటైర్ జిఎస్ అండ్ సీసాట్. అప్కమింగ్ క్లాసెస్లో జిఎస్లో ఎలాంటి టాపిక్స్ గురించి అడ్రస్ చేయాలి, సీసాట్లో ఏ విధంగా అప్రోచ్ చేయాలి. ఓకే, బుక్ లిస్ట్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఓకే, ఏదైనా మంత్లీ మ్యాగజైన్, ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉండండి. 1 to 2 బుక్స్ని డెఫినెట్గా రిఫర్ చేయండి. ఓకే, వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. వాటిని చదువుతూనే పీవైక్యూస్ని అర్థం చేసుకోండి. దిస్ ఇస్ ద ఎంటైర్ సెషన్ అబౌట్ ద యూపీఎస్సీ ప్రిలిమినరీ 2025. ఓకే, బీ కూల్ అండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ప్రతిరోజు మార్నింగ్ టైంలో లైక్ ప్రిపరేషన్ లైక్ ప్రాక్టీస్కి టైం ఇవ్వండి. ఓకే, 9:30 to 11:30, 2:30 to 4:30 జిఎస్ అండ్ సీసాట్ని కంబైన్డ్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైంలో మీ మైండ్ సెట్ని ప్రాపర్గా ఉంచుకోవడం, మీ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్, దయచేసి. ఓకేనా, మీ హెల్త్ యు నో వెరీ వెల్. లైక్ మీరు ఎలాంటి ఫుడ్ తింటే మీ హెల్త్ బాగుంటుంది అనేది తెలుసుకోండి. ఓకే, అలా మీ హెల్త్ని, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మీ ప్రీవియస్ ఐటమ్స్ని, వాటన్నిటిని కూడా అనాలిసిస్ చేస్తూ కూల్ కామ్ మైండ్ సెట్తో అన్నిటికీ దూరంగా ఉండండి. ప్రిపరేషన్ ఓన్లీ 2 things, ఒకటి ప్రిపరేషన్, 2 హెల్త్. ఈ రెండింటికే ప్రియారిటీస్. ఈ 95 daysని సిన్సియర్గా, డెడికేషన్గా, డిసిప్లిన్గా, కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. వీ విల్ వర్క్ టుగెదర్, వీ విల్ క్రాక్ టుగెదర్. ఓకే, దిస్ ఇస్ ద సెషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఓకే, ఎవరికైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ everyone. Thank you. All the best for your preparation. Thank you.